మనసు అభౌతిక శక్తిని మనం తెలుసుకోవాలి అంటే దానికి కొంత ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఆవశ్యకత ఉంది. అందుకే జ్ఞానాన్ని లైట్, మైట్ అండ్ వర్చ్యూ అంటారు. అంటే జ్ఞానం ప్రకాశం, జ్ఞానం ఒక మార్గదర్శి, జ్ఞానం గుణవర్ధకం. అంటే ఎలా అయితే ఒక ప్రకాశంలో మనకి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి, ప్రకాశంలో మనకు మార్గం స్పష్టంగా కనిపిస్తుందో, జ్ఞానం కూడా మనకి కాన్సెప్ట్ అంటే ఒక క్లారిటీని తీసుకొని వస్తుంది. ఏ విషయంలో అయినా సరే పరిజ్ఞానం అనేది చాలా ముఖ్యం. పరిజ్ఞానం లేకుండా మనం ఏ విషయంలో కూడా పరిణతిని సాధించలేం కదా. అలాగే ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మిక జ్ఞానం మీద అవగాహన ఉంటుందో మనసును మేనేజ్ చేయటం అనేది మనకి చాలా సహజం అవుతుంది.